నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ ఒక రుచికరమైన టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను. అదే మన కరివేపాకు పచ్చడి అండి. కరివేపాకుతోని పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందో అసలు వేడి అన్నంలో లేదా ఇడ్లీ దోశలో కూడా సూపర్గా ఉంటుంది. అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకును ఏదో ఒక రకంగా మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా హెల్తీ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో ఈ కరివేపాకు పచ్చడి సింపుల్గా టేస్టీగా అలా చేసుకోవాలి ఇప్పుడు చూపించేస్తాను. నేను స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 10 వెల్లుల్లి రెబ్బలు అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ రెండింటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఆ తర్వాత నేను ఇక్కడ 50 గ్రాముల ఎండుమిర్చి తీసుకున్నానండి. ఇలా ఎండుమిర్చి మంచిగా ఇందులోకి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఎండుమిర్చి కారం బట్టి తీసుకోవాలి, అంటే మనం ఎంత కరివేపాకు తీసుకుంటామో దానికి తగ్గట్టు ఇక్కడ ఎండుమిర్చిని వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్నాక నేను ఇక్కడ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా దూరగా వేపుకుంటున్నాను. ఎండుమిర్చి ఏమాత్రం కూడా మాడనివ్వకుండా మంచిగా వేపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేస్తున్నాను. మంచి రుచి వస్తుంది పచ్చడికి. ఇలా ఇవన్నీ కూడా బాగా వేపుకుంటూ ఉండాలండి. చూసారా, ఇలా కొంచెం ఎండుమిర్చి రంగు మారుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనం కరివేపాకు కూడా వేసేసుకుందాం. చూసారా, నేను ఇక్కడ ఇలా మంచిగా కరివేపాకు తీసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా శుభ్రం చేసుకొని ఇలా నేను ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఒక 3 గుప్పెల కరివేపాకు నేను ఇక్కడ తీసుకుంటున్నాను. 3 గుప్పెల కరివేపాకుకు 50 గ్రాముల ఎండుమిర్చి నేను ఇక్కడ వాడాను. మీరు తీసుకునే కరివేపాకు క్వాంటిటీని బట్టి ఎండుమిర్చి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా కరివేపాకు వేసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా అలా కలుపుతూ ఉండాలి. ఈ కరివేపాకును ఎండుమిర్చిని మంచిగా ఆయిల్లో మగ్గించుకోవాలి. మనము కింది నుండి ఎండుమిర్చి అనేది ఏమాత్రం కూడా మాడనివ్వకుండా ఇలా మంచిగా కలుపుతూ ఉండాలి. ఇలా చూసారా, ఈ కరివేపాకు ఈ విధంగా మంచిగా వేగినాక మనం దీన్ని ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసేసుకొని మంచిగా చల్లారబెట్టుకుందాం. ఈ మిశ్రమం అంతా కూడా ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నాను నేను సపరేట్గా. ఇదంతా కూడా చల్లారాక నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకుంటాను. చూడండి, ఇలా మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకునే మిశ్రమం అంతా కూడా వేసుకోవాలి. ఇదంతా కూడా ఇందులోకి వేసుకున్నాక మనకు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇలా మనం ఉప్పు వేసేసుకొని మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ మనం దీన్ని మంచిగా పచ్చడిలాగా నూరుకోవాలండి. నేను ఇక్కడ మూత పెట్టేసుకొని ఒకసారి బాగా రుబ్బి తీసుకున్నాను. నేను ఇందులోకి ఒక 1 గ్లాస్ అంత వాటర్ కూడా వేసుకొని ఇలా మంచిగా మెత్తగా పచ్చడిలాగా రుబ్బుకొని దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం పోపు ప్రిపేర్ చేసేసుకుందాం. ఇందులోకి నేను ఇక్కడ స్టవ్ మీద మరొకసారి ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర మంచిగా వేగాక ఇందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలను ఇలా మంచిగా దంచుకొని వేసుకున్నాను. మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఆ తర్వాత కొన్ని ఇక్కడ ఎండుమిర్చిని కూడా ఇలా విరుచుకొని వేసేసుకోవాలి. ఇలా వెల్లుల్లిపాయలు అలాగే ఎండుమిర్చిని మంచిగా వేపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడి అంతా కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా పచ్చడంతా కూడా వేపుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 2 లేదా 3 నిమిషాల సేపు ఈ పచ్చడినంతా కూడా ఆయిల్లో మంచిగా మగ్గించుకోవాలండి. చూసారా, ఇలా బాగా కలిపేసుకొని నేను ఇక్కడ మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాల సేపు మంచిగా మగ్గించుకుంటాను. అలా చేస్తే ఇందులోని ఆ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో కరివేపాకుది స్ట్రాంగ్ ఫ్లేవర్ అదంతా కూడా పోయి మనకు పచ్చడి అనేది చాలా అంటే చాలా టేస్టీగా మారుతుంది. ఇలా చూసారా, ఒక 3 నిమిషాల సేపు మగ్గించుకున్నాక ఇలా మనకు పచ్చడి రెడీ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే, లేదా వేడి అన్నంలోకి తింటుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈసారి కరివేపాకు పచ్చడి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇంకా టేస్టీ రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని ఫాలో కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.